హలో అందరికీ ఈరోజు అయితే నేను హ్యాండ్ బ్యాగ్ డిఐవై అయితే చేసి చూపిద్దామని చూపిస్తున్నాను మీకైతే. చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్ అయితే లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పటి నుంచో అనుకున్నాను ఇదైతే. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రోప్ అయితే 1.5 మీటర్స్ అయితే లెంత్ తీసుకుంటాము. దాన్నేమో మనం టైట్గా ఏదో ఒక స్టిక్ అయితే ఇలా గట్టిగా కట్టుకుంటాము. ఇలా బోత్ సైడ్ కట్టుకున్న తర్వాత మనమైతే 3 మీటర్స్ లెంత్ ఉన్న 20 రోప్స్ని అయితే తీసుకుంటాము. ఫస్ట్ ఒక రోప్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మనము ఇలా అరేంజ్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ అరసగం తీసుకొని దాన్ని వెనక వైపు పెట్టుకుని దాని లోపల నుంచి ఆ 2 థ్రెడ్స్ని కూడా బయటికి లాగాలన్నమాట. చూసారు కదా, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమవకపోతే ఇంకోసారి చూడండి వీడియో, అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనము బ్యాగ్ అనేది స్ట్రైట్గా నీట్గా రావాలి అంటే మనం ఇక్కడ నేనైతే ఒక చిన్న దారం తీసుకొని దాన్ని అయితే అక్కడ ఉన్న స్టిక్కి అయితే అరేంజ్ చేసుకున్నాను, కట్టుకున్నాను గట్టిగా. చూసారు, ఇప్పుడు స్ట్రైట్గా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే స్క్వేర్ నాట్ అనేది మనం ఇక్కడ చేస్తామన్నమాట ఈ థ్రెడ్స్తోని. ఫస్ట్ ఒక 4 థ్రెడ్స్ తీసుకొని దానికేమో వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మనమైతే ఇలా అల్లుతుంటామన్నమాట. అటునుంచి ఒక థ్రెడ్ తీసుకొని ఇటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న థ్రెడ్నేమో కింద వైపు నుంచి అటువైపుకి లాగుతాం అనమాట. తీసుకున్నాక పైకి అయితే ఇలా మనము పెట్టుకుంటాం అనమాట. చూసారు కదా, దీన్ని స్క్వేర్ నాట్ అంటాము. ఈ విధంగా మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే విధంగా ఫాలో అవుతూ మనం అయితే చేయాల్సి వస్తుందన్నమాట. మొత్తం హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా ఫస్ట్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెంగా చేసే కొలది మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమో 2 థ్రెడ్స్ని వదిలేసి నెక్స్ట్ 4 థ్రెడ్స్నేమో సేమ్ ఈ స్క్వేర్ నాట్ని మనము కంటిన్యూ చేస్తామన్నమాట. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు ఫాలో అయిపోతే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు నేర్చుకుంటే చాలు. ఇప్పుడు థర్డ్ రోకి వచ్చేసరికి మిగిలిన ఫస్ట్ అయితే టూ రోప్స్ అయితే వదిలేసాం కదా, వాటితో ఇప్పుడు మనము స్క్వేర్ నాట్ అయితే ఫస్ట్ 2 థ్రెడ్స్ పక్కన 2 థ్రెడ్స్తో కలిపి స్క్వేర్ నాట్ అనేది చేసుకుంటాము. సేమ్ ప్యాటర్న్ అనేది చివరి వరకు కూడా ఇలానే చేస్తామన్నమాట. మొత్తం హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా ఫస్ట్ ఒక లైన్ అట్లా సెకండ్ రోలో ఫస్ట్ 2 థ్రెడ్స్ అనేవి వదిలేసి అల్లుతాము. మళ్ళీ థర్డ్ రోకి వచ్చేసరికి సేమ్ ఆ 2 థ్రెడ్స్తో కలిపి మనమైతే 4 థ్రెడ్స్ని ఇలాగా స్క్వేర్ నాట్ అయితే అల్లుకుంటాం అన్నమాట. ఫైనల్గా మనకి మొత్తం హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా 34 సెంటీమీటర్స్ అయితే లెంత్ ఉండాలి. అంతవరకు మనం ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేద్దాము. ఓకేనా, కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక కోన్ టైప్లోన ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి మనకి కోన్ టైప్లో రావాలన్నమాట. సో దానికోసము మనము ఫస్ట్ అయితే 2 థ్రెడ్స్ని వదిలేసి స్క్వేర్ నాట్ వేసుకుంటాం. మళ్ళీ సెకండ్ ఏమో 4 థ్రెడ్స్ వదిలేస్తాము. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అయితే ఈజీగా మనం మొత్తం ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు ఫాలో అయితే వీడియోని మీరు ఈజీగా హ్యాండ్ బ్యాగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది, మినిమం 1 డేలో అయిపోవచ్చు అలా కూర్చొని చేస్తే. కానీ ఎక్కువ టైం అలాగా చేస్తే చేతులు కొంచెం నొప్పి వస్తుంది సడన్గా చేయడం వల్ల. ఓకేనా, కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అయిపోతుంది. ఇలా ఈ మాదిరిగా మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే ఇదంతా కూడా అల్లుకుంటాం అన్నమాట. మన హ్యాండ్ బ్యాగ్ అనేది క్లోజ్ చేసేది ఉంటుంది కదా, ఆ పార్ట్ని మనం ఇలాగ వీ షేప్లో అయితే అల్లుకుంటాం అన్నమాట. ఫైనల్గా లుక్ అయితే చూడండి, చాలా బాగా వచ్చింది. మల్టీ కలర్స్ నేనైతే యూజ్ చేశాను. మీ దగ్గర ఒక్క కలర్ ఉన్నా పర్లేదు, ఒక్క కలర్ థ్రెడ్ మొత్తం ఉన్నా సరే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఈ మల్టీ కలర్స్ థ్రెడ్స్తోనైతే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ విధంగా
నా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒక సెకండ్ థ్రెడ్కి మనం ఇంకో నెక్స్ట్ వచ్చే థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకుని ఒక ముడి టైప్లోనే వేస్తాం, కానీ కొంచెం అక్కడ ఒక ట్రిక్ ఉంటుంది చూడండి. దాన్ని ఆ వీడియో చూస్తే ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ 2 నాట్స్ అయితే వేసుకోవాలన్నమాట. అక్కడ ఒకటి వేస్తే సరిపోదు, ఒకటైతే జస్ట్ ముడిలా వస్తుంది, ఇంకోసారి వేస్తే ఇదంతా కూడా ఒక షేప్లో వస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఎలా 2 నాట్స్ అయితే అల్లుకున్నామో ఇలానే రైట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అయిపోతాం అన్నమాట. చూడండి. మీకు క్లియర్గా అర్థమవడం కోసం అయితే నేను నెమ్మదిగా అయితే చూపించాను. ప్రతి స్టెప్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ ఏదైతే చేసామో అది ఇంకో స్టెప్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు అక్కడ థ్రెడ్ సరిపోలేదని చెప్పేసి 1 లైన్ మాత్రమే ఇచ్చుకున్నాను. ఇదైనా పర్వాలేదు, ఫైన్, బాగానే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏమో మనం ఇంకా అల్లుకోవాలి. ఏంటి అల్లుకోవాలి అని అంటే హ్యాండ్ బ్యాగ్ ప్రాసెస్ అంతా మొత్తం థ్రెడ్ వర్క్ అంతా అల్లేసాము. ఇంకా జస్ట్ హ్యాండ్ బ్యాగ్ని ప్రిపేర్ చేయడమే ఉంది. మనకైతే మిగిలిపోయే ఈ ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనము ఒక స్టిక్కి అయితే కడతాం కదా, ఆ స్టిక్కి కట్టిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంత తాడు అయితే మనము టైట్ చేసి కట్టుకున్నాం కదా, ఆ తాడుతో మనము ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్కి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ఇలా అల్లుకుంటే మనకి ఏదైనా వస్తువు పెట్టేటప్పుడు ఫోన్స్ కానీ ఏవైనా ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు పడిపోకుండా ఉండడానికి హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఇలాగా మొత్తం క్లోజ్డ్గా కుట్టేసాను. చూసారు కదా. కుట్టేసిన తర్వాత మనం ఇప్పుడు తిరగలు వేసుకోవాలన్నమాట. తిరగలు వేస్తే అప్పుడు మనకు ఆ కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏదైతే మనము చిన్న ఒక ప్లాస్టర్తో నేను స్టిక్కి థ్రెడ్కి ఏమో చుట్టుకున్నాను, ఒక సూది టైప్లో వచ్చి దాన్ని ఏమో ఇంకా అల్లుకున్నాను. అల్లేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ని అయితే తిప్పేసిన తర్వాత మనకి ఇలాగా కోన్ షేప్లో రావడానికి నేను ఇలాగా స్కేల్తో అయితే మార్క్ చేసుకుని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనము ఒక కోంబ్ అయితే తీసుకొని మొత్తం అంతా కూడా ఇలాగ దువ్వేస్తే నీట్గా భలే క్యూట్గా వస్తుంది హ్యాండ్ బ్యాగ్ అయితే. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు ఇలాగే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తే ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో నెక్స్ట్ చూద్దాం. దీనికి హ్యాండ్ బ్యాగ్ అయితే చేసేసాను. దానికి మనం హ్యాండ్కి దోపుకునే థ్రెడ్ అయితే ఉంటుంది కదా, దాన్నేమో నేను జస్ట్ జడ అల్లినట్టుగా 3 థ్రెడ్స్తో అల్లుకున్నాను. అంత ఎక్కువ థ్రెడ్ లేకపోవడం వల్ల నేను ఈ విధంగా అయితే ఉన్న దానిలోనే ఈ విధంగా నేను చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుతుంది అనుకుంటే, ఇంతవరకు చూసారనుకుంటే లైక్ చేయండి, ఫాలో మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఇక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.